హాయ్ అందరికీ. సుజాతమ్మకు 40 సంవత్సరాలు. అప్పటికి సుజాతమ్మ భర్త చనిపోయి సంవత్సరం గడుస్తుంది. వారికి పిల్లలు లేకపోవడంతో ఎంతో కాలం పిల్లల కోసం పరితపించిన సుజాతమ్మ భర్త మరణం తర్వాత ఒంటరిగా మిగిలిపోయిన తన జీవితాన్ని తలుచుకుని కుమిలిపోతూ తనకంటూ ఒకరు ఉండాలనే ఆలోచనతో పసివాడుగా ఉన్న తన బంధువుల పిల్లాడిని దత్తత తీసుకుని జాగ్రత్తగా పెంచుకుంది. తన కొడుక్కి గోపి అని పేరు పెట్టుకుంది. సుజాతమ్మకు కాస్త జాగ్రత్త ఎక్కువే. అంతకు మించిన జాగ్రత్త సుజాతమ్మ పెంపకంలో కొడుక్కి అలవాటైంది. గోపిని అందరూ అతి జాగ్రత్త పరుడు అంటూ ఉండేవారు. గోపి 20 సంవత్సరాల వయసులో ఉండగా సుజాతమ్మ కాలం చేసింది. తల్లి మరణంతో ఒంటరిగా దిగులుగా ఉంటున్న గోపి ఇరుగు పొరుగు వారు, స్నేహితులు, బంధువుల సలహాతో పక్క ఊరికి చెందిన రాధను పెళ్లి చేసుకున్నాడు. గోపికి ఓ 10 ఎకరాల పొలం, సొంత ఇల్లు ఉన్నాయి. తన పొలంలోనే వ్యవసాయం చేసుకుంటూ కాలం గడుపుతున్నాడు. ఇక గోపి అతి జాగ్రత్త విషయానికి వస్తే గోపి ఏ వస్తువును బయట పడేసేవాడు కాదు. ఏ వస్తువునైనా సమయం వచ్చినప్పుడు మనకు ఏదో విధంగా ఉపయోగపడుతుంది అనేవాడు. అలా ఇంటి నిండా ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ వస్తువులు, బయట నుంచి ఏదైనా తీసుకొచ్చినప్పుడు పొట్లాలుగా వచ్చిన కాగితాలు, వాటికి చుట్టిన దారాలతో సహా కొబ్బరి పీచు, గాజు సీసాలు, ఇలా ఒక్కటేమిటి అన్ని రకాల చెత్త వస్తువులను దాచేవాడు. ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి వస్తే 1కి 2 సార్లు లెక్క పెట్టి మరీ ఇచ్చేవాడు. రాత్రిళ్ళు పడుకునే ముందు ఇంటి తలుపులు 2-3 సార్లు సరి చూసుకునేవాడు. మొత్తానికి గోపి అంత అతి జాగ్రత్త మనిషి అన్నమాట. గోపికి రాధంటే పంచప్రాణాలు. రాధకి గోపి అన్నా అంతే. కాకపోతే గోపి అతి చాదస్తం మాత్రం రాధకి కొంచెం విసుగు తెప్పించేది. ఒకరోజు గోపి బయటకు వెళ్ళినప్పుడు ఇంట్లో ఉన్న చెత్త అంతా రాధ బయట పారేస్తుంటే అంతలో ఇంటికి వచ్చిన గోపి, ఆగాగు, అవన్నీ బయట పారేస్తున్నావు, బయట పారేయడానికేనా ఇన్ని రోజులు వాటిని కష్టపడి దాచింది అన్నాడు. మా అమ్మ పూచిక పుల్ల కూడా బయటకు పోనిచ్చేది కాదు. ప్రతి వస్తువు ఎప్పుడో ఒకప్పుడు మనకు ఎలాగోలా ఉపయోగపడుతుంది అనేది. మన షాప్లో ఏదైనా కొన్నప్పుడు వచ్చే అట్టలు, కవర్లు, డబ్బాలు, దారాలు, వాటన్నింటితో కలిపే వాళ్ళు మన దగ్గర డబ్బు తీసుకుంటున్నారు. మనం ఈ వస్తువులను పారేయడం అంటే మన డబ్బులు మనమే బయట పారేసినట్టు అంటూ ఆ చెత్త అంతటినీ మళ్ళీ లోపల పెట్టాడు. ఒకరోజు రాధని కలవడానికి తన స్నేహితురాలు రాధ ఇంటికి వచ్చింది. ఇల్లంతా చెత్తతో ఉండడం గమనించిన స్నేహితురాలు, ఇదేమిటే, పెళ్ళికి ముందు నువ్వు మీ ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకునేదానివి. నీ గురించి పూర్తిగా తెలిసిన నేను మీ ఇల్లు ఈ పాటికి ఎంత అందంగా తీర్చిదిద్దుకుంటావో అనుకున్నాను. కానీ ఇక్కడ చూస్తే ఇలా ఉంది అని అడిగింది. భర్త గురించి చెప్పి స్నేహితురాల ముందు భర్తను తక్కువ చేయడం ఇష్టం లేని రాధ ఎప్పటికప్పుడే శుభ్రం చేద్దామని అలా అయిపోతుందే అని మాట దాటేసింది. ఒకరోజు ఊరు నుంచి రాధని చూడ్డానికి వాళ్ళ అన్నయ్య వచ్చాడు. ఆ ఇంట్లో అవసరమైన వస్తువుల కంటే అనవసరమైన చెత్త ఎక్కువగా ఉండడం గమనించి, ఇదేంటి చెల్లమ్మ అని రాధని అడగగా రాధ తన గోడును వెళ్ళబోసుకుంటుంది. నేను ఎంత ప్రయత్నించినా మీ బావని మార్చలేకపోతున్నాను అన్నయ్య. నువ్వే ఏదో ఒకటి చేసి తనలో ఎలాగైనా మార్పు వచ్చేలా చెయ్యాలి అంది. రాధ అన్నయ్య తెలివైనవాడు. తను చాలాసేపు ఆలోచించి చెల్లెలికి ఒక ఉపాయం చెప్తాడు. అన్నయ్య తెలివితేటల మీద ఉన్న నమ్మకంతో దానికి ఒప్పుకుంటుంది రాధ. ఆ రోజు సాయంత్రానికి ఇంటికి వచ్చిన గోపి బావమరిదితో కాసేపు ముచ్చట్లు పెట్టుకున్నాడు. మాటల సందర్భంలో రాధ అన్నయ్య బావతో, బావా, ఇల్లంతా ఇలా అక్కర్లేని వస్తువులు ఎందుకు అని అడగ్గా, ఇందులో అక్కర్లేనిదే ఉంది, ఏ వస్తువు మనకు ఎప్పుడు ఉపయోగపడుతుందో చెప్పలేం కదా, అయినా అవి ఇంట్లో ఓ మూలను పడుంటే మనకు వచ్చిన అడ్డే ఉంది అంటూ సాగదీశాడు. ముగ్గురు కలిసి భోజనాలు చేసిన తర్వాత ఆరు బయట వరండాలో పడుకున్నాడు రాధ అన్నయ్య. గోపి రాధలు ఇంట్లో పడుకున్నారు. గోపి ఎప్పటిలాగే తలుపులన్నీ వేసి 1కి 2 సార్లు చూసి వచ్చి పడుకున్నాడు. అర్ధరాత్రి సమయంలో ఉన్నట్టుండి వంటగదిలో ఏదో చప్పుడు వినబడి ఉలిక్కిపడి లేచారు గోపి దంపతులు. ఒక నల్లని ఆకారం అలా వెళ్ళడం చూసి కంగారుగా పైకి లేచారు. ఒక నల్లని ముసుగు మనిషి పక్కనే ఉన్న చెత్తలో నుంచి ఒక గాజు సీసా తీసి దాన్ని గోడకేసి పగలగొట్టి దాంతో గోపి రాధను కదిలితే పొడి చేస్తానంటూ బెదిరించాడు. ఆ చెత్తలో నుంచి పురుకోసలు, తాళ్ళు తీసి గోపి రాధలు ఇద్దరిని ఇంటి మధ్యలో ఉన్న స్తంభానికి కట్టేశాడు.
పక్కనే ఉన్న 2 గోని సంచులను తీసుకొని మొత్తం డబ్బు బంగారం విలువైన వస్తువులను మూట కట్టుకున్నాడు. ఆ రోజు అనుకోకుండా మీ ఇంటికి దొంగతనానికి వచ్చాను. దానివల్ల వస్తువు నాతో పాటు నాకు అవసరమైన కత్తులు తాళ్ళు గోని సంచులు ఏమీ తెచ్చుకోలేదు. అయినా మీ ఇంట్లో నేను వేటి కోసం తడుముకోనక్కర్లేకుండా నాకు కావలసినవన్నీ నాకు అందుబాటులోనే దొరికాయి. జనాలందరూ మీలాగే ఉంటే మాలాంటి దొంగలకు పెద్ద ఇబ్బంది లేకుండా పని సులువుగా అవుతుంది అన్నాడు. ఆ ముసుగు మనిషి వెళ్తూ వెళ్తూ ఇంట్లో ఉన్న చెత్త అంతటిని ఇంటి మధ్యలో కుప్పగా పెడుతూ, నేను ఏ ఇంట్లో అయితే దొంగతనం చేస్తానో నేను వెళ్ళేప్పుడు ఆ ఇంటిని తగలపెట్టి వెళ్ళడం నాకు అలవాటు అన్నాడు. ఆ మాట వినగానే గోపి ఏడుస్తూ, ఇంట్లో ఉన్న డబ్బు బంగారం మొత్తం తీసుకున్నావు కదా, కనీసం ఇల్లైనా మాకు మిగుల్చు అంటూ ప్రాధేయపడ్డాడు. గోపి ఎంత బ్రతిమలాడినా ముసుగు మనిషి మాత్రం గోపి మాటలు లెక్క చేయకుండా ఆ చెత్త కుప్ప మీద అగ్గిపుల్ల వెలిగించి పారేసి అక్కడి నుంచి పారిపోయాడు. బయట పడుకున్న రాధ అన్నయ్య కొద్దిసేపటికి ఆయాసపడుతూ 2 మూటలను భుజాన వేసుకుని లోపలికొచ్చి, బావా, ఆ దొంగ విధవ గోడ దూకి పారిపోతూ నన్ను చూసి కంగారులో ఈ మూటలు అక్కడే పడేశాడు అంటూ ఆ మూటలు అక్కడ పెట్టి చెల్లి బావల కట్లు విప్పాడు. గోపి కంగారుగా వంటగదిలోకి వెళ్ళి గబగబా బిందెలతో నీళ్లు తెచ్చి మంటలపై పోసి వాటిని ఆర్పాడు. కాసేపటికి ముగ్గురు జరిగిన దాని నుంచి కాస్త తేరుకున్నారు. రాధ ఏడుస్తూ, చూశారుగా మీ అతి జాగ్రత్త, మీరు ఎప్పుడు ఏది అవసరం పడుతుందోని దాచినవి మనకు ఉపయోగపడకపోయినా ఆ దొంగ వెదకు మాత్రం బాగా ఉపయోగపడ్డాయి అంది. అవును, కానీ పడుకునే ముందు నేను తలుపులన్నీ వేసి 1కి 2 సార్లు మరీ చూశాను. అసలు ఆ దొంగ వెధవ ఇంట్లోకి ఎలా వచ్చాడంటావు అని భార్య రాధని అడిగాడు. దీపావళికి కాల్చిన కాకర పొవ్వొత్తుల ఊసలు ఎందుకైనా పనికొస్తాయని దాచారుగా. ఆ ఊసల సాయంతోనే ఆ దొంగ వెధవ వంటగది గెడ తీసుకొని లోపలికి వచ్చినట్టున్నాడు. ఇదిగో వంటగది గుమ్మం దగ్గర ఈ ఊసలున్నాయి అంటూ భర్తకు తెచ్చి చూపించింది. ఆ సంఘటన తర్వాత గోపిలో చాలా మార్పు వచ్చి అతని అతి జాగ్రత్త మొత్తం పోయింది. అన్నయ్య తెలివితేటలతో భర్త చాదస్తానికి తగిన చికిత్స చేసినందుకు రాధ సంతోషించింది. కథ విన్నారు కదా అండి. కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మీ కామెంట్ నాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.